హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. మన ఛానల్లో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. సరే, ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా మేము వీడియోస్ ఎలా చేయాలనేది నిర్ణయించుకుంటాం. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అసలు కథ ఏంటంటే, కలలు కూడా నిజమవుతాయా? సో ఇప్పుడు స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఒక 21 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉంది. పక్కన కొంచెం ఫారెస్ట్లోకి దూరంగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఒక కూతురు. వాళ్ళదొక చిన్న కుటుంబం. వాళ్ళు ప్రతిరోజు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ కూతురు కూడా అంతవరకు ఏమీ చదువుకోలేదు. కొద్దో గొప్ప చదువుకొని తల్లిదండ్రులకి సహాయం చేస్తూ ఇంటి పట్టునే ఉంటూ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మతో అనింది, అమ్మ, నాకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటున్నావంట కదా, ఇది నిజమేనా అని అంటుంది. వాళ్ళమ్మ ఆలోచిస్తూ, అవును తల్లి, మేము నీ ఏజ్ వచ్చేసరికి చాలామంది ఆడపిల్లలకి పెళ్ళి అయ్యింది, కానీ నీకింకా కాలేదు. నీ పెళ్లి గురించి మేము నిర్ణయించుకోవద్దా? నీ కోసం వరుడిని వెతకద్దా అని వాళ్ళమ్మ అంటుంది. ఇది నిజమే, కానీ అమ్మ, నాకు ఎప్పుడు మీరిలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నాకు ఇంత తొందరగా పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేద్దామని అనుకుంటున్నారా అమ్మా అని అంటుంది. వాళ్ళమ్మ ఆలోచిస్తూ, అలా కాదు తల్లి, నీకు ఈ వయసు వచ్చేసరికే పెళ్లి చేయాలి. చాలామంది ఆడవాళ్ళకి, మన ఊరిలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, నీకు కాకుంటే ఎలా అని వాళ్ళమ్మ మాట్లాడుతుంది. సరే అమ్మ, కానీ ఒక మంచి వరుణ్ణి వెతుకు అని అంటుంది. సరే తల్లి అనని వాళ్ళ కూతురు నిర్ణయాన్ని తన తల్లి కూడా ఒక నిర్ణయంగా మార్చుకొని వరుణి కోసం చూస్తారు. వాళ్ళ ఇంటి పని, వంట పని అవి ఇవి చేసుకుంటూ కూలి పనికి కూడా వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు వాళ్ళ జీవనాన్ని గడిపేస్తూ ఉంటారు. పొద్దున సమయంలో వాళ్ళ బిడ్డ వంట పని చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున సమయాన్ని కొంచెం ఇంటి పని చేసుకొని కూలి పనికి బయలుదేరుతూ ఉంటారు. అలా వెళ్ళాక వాళ్ళ కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి సద్ది తయారు చేసి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఇచ్చేసి వస్తుంది. మళ్ళీ అలా ఫారెస్ట్కి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి ఆహారం ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తుంది. ఇలా రోజులు గడుస్తుంటే ఒకరోజు వాళ్ళ వంట పూర్తి చేసుకొని భోజనం తినే సమయంలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డతో ఇలా మాట్లాడుతుంది. అమ్మా స్నేహ, నీకొక వరుణ్ణి వెతికాను. అతను చాలా మంచివాడు. అతన్ని మేము అంతకు ముందు కూడా గమనించాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి పట్టునే ఉంటారు. వాళ్ళ కొడుకు మాత్రమే మొత్తం వ్యవసాయం అవంతా చూసుకుంటాడు. వ్యవసాయం చేస్తాడు. పొలాలు, చిలకలు వాళ్ళకి ఉన్నాయి. మంచి సంపాదన సంపాదిస్తాడు. చాలా మంచి గుణం ఉన్నవాడు. మరి నీ నిర్ణయం ఏంటి అని తన కూతురుతో అంటుంది. తన కూతురు అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తోచట్లేదు. కానీ తన మనసులో మాత్రం ఎప్పుడూ ఇదే కల ఉండేది. ఒక పెద్ద రాజుని పెళ్లి చేసుకోవాలి, పెద్ద కోటకి రాణినై పోవాలి, ధనం, డబ్బు, సంపాదన బాగా ఉండాలి, బాగా బలగమున్న అబ్బాయిని చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది తనకి. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఇంత పేదగా ఉన్న అమ్మాయిని నాకు అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటుంది. ఎప్పుడు నాకు అటువంటి కల కూడా రాలేదు. కనీసం కలలోనైనా నేను రాణిని కాలేదు. నిజ జీవితంలో నేను ఎలా అవుతాను అని అనుకుంటుంది. అలా తన కలలు, తన ఆశలు అన్నీ ఆవిరైపోయినట్టుగా అనిపించింది. తన అమ్మతో ఇదంతా చెప్పలేకపోయింది. ఎందుకంటే పెళ్ళి అంటేనే వద్దు అనే ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ఆడవాళ్ళని నేను కూడా ఆలోచించాలి, వాళ్ళలాగే మాట్లాడాలి అని అనుకునే అమ్మాయి ఇలా నాకొక రాజుని వెతికి పెట్టు అమ్మా అని నేరుగా వెళ్ళి అమ్మతో చెప్పలేను కదా అని తన మనసులో అనుకొని వాళ్ళ అమ్మతో ఈ విధంగా అంటుంది. ఒకసారి నేను ఆ అబ్బాయిని చూస్తాను. అతను ఎలాంటివాడో, ఎలాంటి గుణం ఉన్నవాడో ఒక్కసారి నేను గమనిస్తాను అమ్మ. ఆ తర్వాత నా నిర్ణయం ఏంటో చెప్తాను అని అనింది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, నీ ఇష్టం తల్లి అని అప్పుడు మాట్లాడుకుంటూ వాళ్ళ భోజనాలని సంతోషంగా పూర్తి చేస్తారు. రాత్రి సమయం అయ్యింది. ఇక అందరూ పడుకున్నారు. ఆరు బయట అలా చెట్టు కింద ఓ మంచం వేసుకొని పడుకొని
పైన ఉన్న నక్షత్రాలని లెక్కబెడుతూ మంచిగా అక్కడ ఉన్న గాలిని ఆస్వాదిస్తూ నిద్రపోతుంది. చిన్నగా అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా ఉదయం సమయం కావస్తుంది. అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళడానికి స్నానాలు అవి చేసి తయారయ్యి కూలి పనికి బయలుదేరుతారు. వాళ్ళ కూతురు నెమ్మదిగా లేచి వంట అది పూర్తి చేసి తాను కూడా స్నానం చేసి తయారయ్యి ఫారెస్ట్లోకి సర్ది పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. ఫారెస్ట్ అవతలి వైపు వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రతిరోజు తాను ఫారెస్ట్ వైపు అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా ఫారెస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక వైపు ఒక గుర్రం మీద నల్లగా ఉన్న రాజు అలా వస్తూ ఉంటాడు. అది తను అస్సలు గమనించదు. కొంత దూరం వచ్చిన తర్వాత ఆ గుర్రం మీద ఉన్న రాజు ఆ అమ్మాయిని చూస్తాడు. చూడగానే ఒక్కసారిగా అవాక్కై షాక్ అయిపోతాడు. ఎందుకంటే అంతకన్నా అందగత్తి ఎక్కడ ఉండదు. చాలా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసేసరికి ఆ రాజు, ఆ నల్లరాజు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆ నల్లటి రాజు అనుకుంటాడు. అక్కడికి వెళ్తాడు. ఆ అమ్మాయిని ఒక్కసారిగా పలకరిస్తాడు. ఆ అమ్మాయి ఆ నల్లరాజుని చూసేసరికి తను కూడా ఆవైకైపోతుంది. ఎందుకంటే ఎంతవరకు చూసిన రాజులు ప్రతి ఒక్క రాజైనా కానీ చాలా అందంగా ఉంటారు. అసలు ఆ అమ్మాయి రాజులను నేరుగా ఎప్పుడు చూడలేదు. పేపర్లలో పోస్టర్లలో చూస్తూ ఉండేది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఈ రాజు గెలిచాడు, ఈ రాజు సైన్యం గెలిచింది అని చూస్తూ ఉండేది. కానీ ఈ నల్లగా ఉన్న రాజెవరానని గమనిస్తూ ఉండేది. ఆ రాజును చూసిన తర్వాత తాను షాక్ అయిపోయి అలా నిలబడిపోయింది. ఆ రాజు ఆ అమ్మాయిని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా అని ఆ రాజు అంటాడు. ఈ రాజును పెళ్లి చేసుకుంటే పెద్ద కోటకి నేను రాణినైపోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంది. ఆ రాజు ఒక చిన్న చిటికె వేసి, ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సమ్మతమేనా అని అడుగుతాడు. నేను నిన్ను చూసిన మొదటిసారి ప్రేమించాను, మరి నీ మనసులో ఏముంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని డైరెక్ట్గా అడిగేశాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. ఆ తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి సర్ది ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో ఈ విషయం చెప్తుంది. అమ్మ, ఒక రాజు వచ్చాడు. నేను ఫారెస్ట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే నా వెనకాల ఒక నల్లగా ఉన్న రాజు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా అని అడుగుతున్నాడు. దీనికి మీరేమనుకుంటున్నారు తల్లిగారు అనని వాళ్ళ తల్లితో అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఆలోచిస్తూ, ఇది అస్సలు మంచిది కాదు తల్లి, అలా రాజుకోటకి ఒక రాణి, ఒక పేద అమ్మాయి రాణిగా వెళ్ళడం అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మనం పేదగా ఉన్న వాళ్ళం అంత కోట రాణికి ఇవ్వడం వల్ల మనకున్న పేరు పోతుంది. ఆస్తి కోసం, సంపద కోసం వాళ్ళ కూతుర్ని రాజుకిచ్చి పెళ్లి చేశారన్న పేరు వస్తుంది. పైగా ఆ కోటలో ఉన్న రాజు కూడా, మీకు ఏ సంపద లేదు, నేను నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ ఒక పని మనిషిలా ఉండాలి అని నిన్ను ఇబ్బంది పెడతారు తల్లి, ఇది అస్సలు మంచిది కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతురుతో సర్ది చెప్పి నెమ్మదిగా ఇంటికి బయలుదేరు అని అంటుంది. కానీ ఇప్పుడు నేను తిరిగి వెళ్ళడానికి మళ్ళీ ఆ రాజు అక్కడే ఉంటే అని వాళ్ళ అమ్మతో అంటుంది వాళ్ళ కూతురు. ఏం పర్లేదమ్మా, రాజు అక్కడే ఉంటే నాకు సమ్మతం కాదు అని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది. అలా తను మళ్ళీ రిటర్న్గా ఫారెస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్తుండగా రాజు కనిపిస్తాడు. అక్కడే ఉంటాడు. ఆ రాజుతో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సమ్మతం కాదు అని వాళ్ళ కూతురు ఆ రాజుతో చెప్పేస్తుంది. ఈ విషయం విన్న రాజు ఒక్కసారిగా గుండె పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి నాకు సరే చెప్పలేదని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ రాజు. అప్పుడు ఆ రాజు ఆ అమ్మాయిని బెదిరిస్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఇప్పుడే కదా చెప్పింది అని ఆ అమ్మాయి స్నేహ అంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ తల్లిదండ్రులు కూలి పని చేస్తున్నారు కదా, అర్థం నాదే, ఆ ప్రాంతం మొత్తం నాదే, అక్కడే పని చేస్తున్నారు, మీ తల్లిదండ్రులని ఇప్పుడే నేను పనిలో నుంచి తీసేస్తాను అని ఆ రాజు ఆ స్నేహాన్ని బెదిరిస్తాడు. ఆ స్నేహ అనే అమ్మాయి ఒక్కసారిగా భయపడుతుంది. నా తల్లిదండ్రులు పని చేయకపోతే, మాకు సంపద లేకపోతే, మాకు కనీసం కుక్కడు బియ్యమైనా రావు అని బాధపడుతూ, నేను ఏమీ చెప్పలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అలాగే వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళిపోతుంది. అలా మరుసటి రోజు గడిచిన తర్వాత ఆ నల్లటి రాజు వాళ్ళ ఇంటి వద్ద వైపు వస్తాడు. మీ కూతుర్ని నాకు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే రేపటి నుంచి మీరు మా ప్రాంతంలోకి పనిలోకి రావాల్సిన పని లేదు అని అంటాడు. ఆ రాజు మాటలు విన్న వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు.
రేపటి నుంచి పనిలోకి వెళ్ళకపోతే మాకు ఆహారం ఎలా వస్తుందని వేడుకుంటారు. కానీ నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని బలవంతంగా అడుగుతాడు. ఆ రాణికి ఇలాంటి బలవంత పెట్టడం అస్సలు నచ్చదు. ఇలా కోపంగా మాట్లాడడం కూడా ఆ అమ్మాయి స్నేహకి అస్సలు నచ్చదు. నేను ఆ కోటకి రాణినైపోతానేమో కానీ మళ్ళీ లోపల మాత్రం పని మనిషినే అయిపోతాను అని ఆలోచిస్తుంది. అక్కడికి వెళ్ళాక నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని చాలా బాధపడుతూ భయపడుతూ రాజు దగ్గరికి వచ్చి, నా తల్లిదండ్రులకి ఇలా నేను అన్యాయం చేయలేను, ఆహారం లేకుండా వాళ్ళని కడుపుని ఎండపెట్టలేను అని ఆలోచించి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సమ్మతమే ఆ రాణి అంటుంది. ఆ రాణి స్నేహ. అలా అనగానే ఆ రాజు సంతోషిస్తూ, అవును నీకు సమ్మతమేనా, సరే ఇప్పుడు నువ్వు నాతోటేరా, ఆ పెళ్లి పనులు అవన్నీ కార్యక్రమాలు నేను చూసుకుంటాను, నా కోటలోనే ఉండు, మీ తల్లిదండ్రులను కూడా తీసుకొనిరా అని అంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతూ భయపడుతూ ఆ రాజుతో అలా కోట దగ్గరికి వెళ్ళిపోతారు. చాలా పెద్ద కోట, ఎంత అందంగా ఉంటుందంటే అన్నీ గుర్రాలు, ఏనుగులు, అన్ని భవనాలు కూడా చాలా బాగుంటాయి. అక్కడ దగ్గర 2 లేక 3 భవనాలు, 2-3 కోటలు ఉంటాయి. ఒక కోటలో వీళ్ళని విశ్రాంతి తీసుకోవడానికి పంపించేస్తాడు, మరి ఒక కోటలో ఈ రాజు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. 2-3 రోజులలోనే వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు అవన్నీ మొదలుపెట్టి ఇద్దరికి, ఆ నల్లరాజుకును స్నేహకి పెళ్లి చేసేస్తారు. వాళ్ళిద్దరు దంపతులు మారిన తర్వాత పెళ్లి చేసుకున్న మరుసటి రోజు వాళ్ళిద్దరు సంతోషంగానే ఉంటారు. కానీ ఆ నల్లరాజు ఎప్పుడూ కోప్పడుతూ ఉంటాడు. చూడు, మీరు పేదరికంలో నుంచే వచ్చారు, కానీ నేను ఒక పెద్ద రాజుని, నా దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలో కొంచెం నేర్చుకో, అది నీకు తెలుసో లేదో నాకైతే తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోవాల్సిందే అని ఆ అమ్మాయిని అంటాడు. ఆ అమ్మాయి చాలా బాధపడుతూ అలాగే రాజుగారు అని అంటుంది. అప్పుడు ఆ రాణిని చాలా బెదిరిస్తూ, నాకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ నువ్వే తయారు చేసుకొని తీసుకురా, ప్రతిరోజు 10 లేక 16 వంటకాలని తింటాను, అవన్నీ నువ్వు ప్రతిరోజు తయారు చెయ్యాలి, ఉదయాన్నే నేను పాయసాన్ని తాగుతాను, రాత్రి సమయంలో నేను మాంసాహారాన్ని తీసుకుంటాను, అవన్నీ నువ్వు ప్రతిరోజు తయారు చేయాలి, అలాగే అక్కడ ఉన్న పాత్రలన్నింటినీ కూడా క్లీన్ చేసేయాలి, ఇంటిని కూడా శుభ్రంగా ఉంచాలి అని అంటాడు. ఆ మాటలన్నీ విన్న ఆ రాణి చాలా బాధపడుతూ ఇవన్నీ నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను అని వేడుకుంటుంది. కానీ ఆ రాజు అస్సలు వినడు. ప్రతిరోజు తనని ఆ విధంగానే పని చేయించుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు పని చేసి తన బాడీ మొత్తం, అంటే తన శరీరం మొత్తం కుంగి కృషించిపోతుంది. ఇంకా తను ఏమి చెప్పలేక, నేను నిన్ను వదిలిపెడుతున్నాను, నువ్వు నా తల్లిదండ్రులకి కూలి పని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆహారం పెట్టినా పెట్టకపోయినా అవసరం లేదు అని అంటుంది. అదంతా బెదిరింపుడు చూసిన తర్వాత రాజు ఒక్కసారిగా కోపంగా, నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు, ఒక రాణివి అయినా కానీ నేను బయట మీకు ఎన్ని పేరు ప్రతిష్టలు ఇచ్చాను, ఇంట్లో ఇక్కడ ఈ భవనంలో ఇలా పనిచేసినంత మాత్రాన నువ్వు రాణివి కాకుండా పోతావా అని ఆ నల్లరాజు అంటాడు. కానీ ఆ మాట విన్న తర్వాత, ఊరిలో మాకు అంత పేరు వచ్చింది, కానీ ఇప్పుడు మేము రాజును వదిలిపెట్టుకొని వస్తే మా పేరు ఎంత పోతుందో, మా ప్రజలందరూ కూడా ఎలా అనుకుంటున్నారో మా గురించి అని బాధపడుతూ వెళ్ళలేక అక్కడే కూర్చుంటుంది. అదే రోజు రూమ్లో ఆ రాజు తన నల్ల దుస్తులని ధరించడం, అలాగే నల్ల టోపీ పెట్టుకోవడం అవి చూస్తుంది. అదంతా చూసి ఆ అమ్మాయి రాణి ఆశ్చర్యపోతుంది. ఇతనెందుకు నల్ల దుస్తులని, ఎప్పుడు నల్లటి ఆహారాన్ని కూడా తీసుకోవాలి అని అనుకుంటాడు, ఎప్పుడు మాంసాన్ని కూడా నల్లగా చేయమని అంటాడు, నల్లటి రంగుని ఆహార పదార్థాలలో వాడమని ఎందుకంటాడు, అసలు నలుపు రంగు ఎందుకు ఇష్టం ఇతనికి అని అనుకుంటుంది. ఆ తరువాత అలా తను బాధపడుతూ ఈ కోటలో నేను ఇక ఉండలేను, ఈ పనులు నిన్ను చెయ్యలేను, ఒక రాణినైనా నాకు పేరు గుర్తింపు అవసరం లేదు, నా తల్లిదండ్రులకు కూడా ఈ పేరు గుర్తింపు అవసరం లేదు, ఎక్కడో ఒక ఫారెస్ట్లలో దాగి మేము చెట్లకు కాసిన ఫలాలను తింటూ ఎలానో అలా బ్రతికేస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తను ముందుగానే ఆలోచించుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం ఏమీ చెప్పకుండానే మొదటగా ఫారెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ వద్దామని అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఒక రాజు కనిపిస్తాడు గుర్రం మీద. ఆ రాజు చాలా అందంగా తెల్లగా ఉంటాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత, స్నేహాన్ని చూసిన తర్వాత ఆ రాజు కూడా ఒక్కసారిగా ముగ్ధుడైపోతాడు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా అని ఆ రాణిని అడుగుతాడు. అప్పుడు నేను ఈ కోటకి రాణినైపోయాను, ఎప్పుడు ఆ నల్లరాజుకి భార్యనైపోయాను అని అంటుంది. ఆ తెల్లరాజు చూసి బాధపడి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అలా అడగడం అని అంటాడు.
అప్పుడు ఆ రాణి అంటుంది, సరే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో అని అంటుంది. నేను నా కోటకి వెళ్తున్నాను అని ఆ రాజు అంటాడు. సరే మీరు ఇక వెళ్ళవచ్చు అని అంటాడు. కానీ మీరెందుకు ఇలా బాధపడుతూ ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు అని అంటే, ఇలా అలా అనని నేను ఇలా నల్లరాజుని పెళ్లి చేసుకున్నాను అన్న విషయం మొత్తం చెప్పేస్తుంది. ఆ తరువాత ఆ తెల్లరాజు ఆ విషయం విన్న తర్వాత చాలా బాధపడతాడు. నువ్విక ఆ కోటకి వెళ్ళకు, ఇక్కడే ఉండిపో, ఒక 2-3 రోజులు ఈ ఫారెస్ట్లోనే ఉండిపో అని అంటాడు ఆ తెల్లరాజు. ఆ విషయం విన్న స్నేహ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ తెల్లరాజు 2-3 రోజులుగా ఫారెస్ట్లోనే ఉండిపో అని అంటున్నాడు, ఇక్కడ ఉంటే ఎలా, పులులు, సింహాలు, పాములు అవి రావా, నేను ఇక్కడ ఒంటరిగా ఎలా బ్రతకగలను అని అంటుంది. మరి ఆ నల్లరాజుని వదిలిపెట్టిన తర్వాత మొదటగా సంతోషంగా ఉన్నది ఇక్కడ మాత్రమే అని తను అనుకుంటుంది. అప్పుడు ఆ తెల్లరాజుతో మనసులో అనుకున్న విషయం మొత్తం చెప్పేస్తుంది. ఆ తెల్లరాజు అంటాడు కదా, నువ్వేమాత్రం భయపడకు, ఇక్కడ ఉండటానికి నీకు ఎంత ధైర్యం ఉంటుందో నిన్ను నువ్వే ప్రశ్నించుకో అని అంటాడు. అప్పుడు తను ఆలోచించుకుంటుంది. అప్పుడు తెల్లరాజు తోడుగా కూడా ఉంటాడు. ఈ 3 రోజులు నేను ఫారెస్ట్లో నివసిస్తే నా తల్లిదండ్రులని నేను తీసుకొచ్చి ఫారెస్ట్లో ఎప్పటికీ జీవితకాలం నివసించవచ్చు అని తను అనుకుంటుంది. అప్పుడు తను కోటకు వెళ్లకుండా అక్కడే కూర్చుంటుంది. తన పక్కనే తెల్లరాజు కూడా ఉంటాడు. నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు. కానీ నువ్వు కోటకి వెళ్ళాలి కదా, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తావని ఆ అమ్మాయి స్నేహ అంటుంది. అప్పుడు ఆ రాజు అంటాడు కదా, మరేం పర్లేదు, నీ జీవితం కన్నా గొప్పేం కాదు, పెద్ద పనులేం లేదు నాకు కోటలో అని అంటాడు. సరే మరి నేను ఇక్కడే ఉంటాను, ఈ 3 రోజులు ఈ ఫారెస్ట్లో ఏం జరుగుతుంది, నేను ఎలా నివసిస్తాను అనేది నేనే నిర్ణయించుకుంటాను అని ఆ రాణి రాజుతో అంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? ఈ తెల్లరాజుకి ఆ రాణి పడిపోతుందా, ఇద్దరు పెళ్లి చేసుకుంటారా, లేక ఆ ఫారెస్ట్లో 3 రోజులు తను నివసించి తన విజయాన్ని చూస్తుందా, తన సంతోషకరమైన జీవితాన్ని ఫారెస్ట్లోనే గడపడానికి ఎదురు చూస్తుందా, ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.